హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి వాళ్ళు అండి. వాటి కోసం ముందుగా ఇలా బొబ్బరి పప్పుని తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి 3 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 3 గంటల తర్వాత ఈ పప్పుని ఒకసారి మరలా కడుక్కొని ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలండి. ఈ విధంగా పప్పును వేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. చూడండి, పప్పు మొత్తం ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడవనివ్వండి. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న ఈ బొబ్బరి పప్పు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి. వీటిని ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వడలుగా చేసుకోవాలని చేత్తో ఈ విధంగా వడలుగా చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని వేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఇలా చేత్తో వేయటం రాకపోతే ఏదైనా కవర్పై పెట్టుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదండి, అలాగే సిమ్లో కూడా చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేగిన వాటిని తీసేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి వడలు రెడీ. వీటిని ఈవినింగ్ స్నాక్స్ టైంలో అవి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బరి వడలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.